కడప నియోజకవర్గంలో 69,000 బలిజలు ఓట్లున్నాయి. డిప్యూటీ సీఎం ఎంటంబడి కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ ఇన్ఛార్జి మాధవిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు సహకరిస్తారంటారా మీరు? ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలోనే అవకాశాలు ఎక్కువ ఇచ్చారు బలిజలకు. కానీ ఈరోజు చూస్తుంటే గ్రేటర్ రాయలసీమలో కానీ ఒక సీటు కానీ లేదు వైసీపీ. కడపలో చూస్తే కన్నా బలిజలకు అయితే కార్పొరేట్ టికెట్లు కానీ ఇచ్చేదానికి కానీ వాళ్ళు ప్రయత్నం చేయలేదు, ఇవ్వలేదు. అందుకు ఏ విధంగా మేము అమ్జద్ బాషాకి సహకరిస్తాం? అమ్జద్ బాషా గారు ఏమన్నా ఇక్కడ మాకు బలిజలకు ఒక చిన్న నామినేట్ పోస్ట్ కానీ ఇవ్వలేదు. అందుకు ఈ రోజు అయితే చాలా మంది తెలుగుదేశం పార్టీ వైసీపీ వదిలి తెలుగుదేశం పార్టీలోకి బెంగాన్ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో అయితే ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు అయితే మాకు పూర్తిగా పథకాలు పెట్టాడు, నామినేట్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, మంత్రి పదవులు ఇచ్చాడు, నామినేట్ పోస్టులు ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి మాధవిరెడ్డి గారికి పూర్తిగా అధిక మెజార్టీతో బలిజలు పూర్తిగా సహకరించి ఆమె అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియదు. పూర్తి గేటర్ రాయలసీమలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలిజలకు ఎన్ని సీట్లు కేటాయించారు? గతంలో గుంటూరు నియోజకవర్గంలో ఒక టికెట్ ఇచ్చారు. ఈ రాయలసీమ వ్యాప్తంగా బలిజలకు ఏమాత్రం ఆయన సీట్లు ఇచ్చారంటావు? మనం ఈ గ్రేటర్ రాయలసీమలో చూస్తే మనకు చిత్తూరు, దర్శి రెండు ఉన్నాయి. ఆ చిత్తూరు, దర్శి తీశాడు. గుంటూరు డిస్టిక్లోకి వస్తే పర్చూరు మనవరకు ఆమర్చి కృష్ణమోహన్ గారికి ఇచ్చారు. కానీ ఆయన కానీ ఈ నలమ ఇన్ఛార్జ్గా తీశాడు. అంటే ఈ గ్రేటర్ రాయలసీమతోనే కాదు, నీకు విజయవాడ, గుంటూరులో కానీ ఆయన కాపులకి ఎక్కడా కానీ బలిజలకు ఎక్కడ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈసారి అయితే బలిజలు, కాపులు అయితే వైసీపీకి ఒక ఓటు వేయరు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జనసేన, టీడీపీ కుటుంబం అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వైనాట్ 175 కాన్స్టిట్యూషన్లు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు పులివెందుల కాన్స్టిట్యూషన్లో కానీ వేంపల్లిలో కానీ 50,000 ఓట్లు బలిజలో ఉన్నాయి. పులివెందుల, వేంపల్లిలో కానీ ఖచ్చితంగా పడవు. ఎంపీ అవినాష్ రెడ్డికి మైదుకూరు నియోజకవర్గంలో పడవు, బద్వేలు నియోజకవర్గంలో, కడప నియోజకవర్గంలో పడవు. ఇవన్నీ చూస్తే ఈసారి ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారికి 2 లక్షల మెజార్టీ వస్తుంది. మాధవిరెడ్డి గారికి కానీ 60,000 మెజార్టీ వస్తుందని మేము చెప్తున్నాం. మన రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ, జనసేన కూటమితో రాబోతున్నారు. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంటావు? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తల లక్షల కోసం 170 సీట్లు చెప్తున్నాడు. కానీ అతను 175 అవకాశాలు కాదు. వాళ్ళ పులివెందుల్లో గెలిచేదే కష్టంగా ఉంది పార్టీ. ఖచ్చితంగా ఈసారి అయితే అతను ఎంతో 2,000, 3,000 ఓటుకి ఇచ్చినా తీసుకొని అయితే ప్రజలైతే తెలుగుదేశం పార్టీ, జనసేన 175 ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా 175 జనసేన, టీడీపీ కుటుంబంకి వస్తుంది. ఎందుకంటే బీజేపీకైనా కలిస్తే కన్నా ఈసారి అధిక మెజార్టీ 20,000, 30,000 కాదు, 70,000 మెజార్టీ ప్రతి నియోజకంలో వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్ పాలన ఎలా ఉందన్న? ముఖ్యమంత్రి జగన్ పాలన అనే కంటే అసమర్థ పాలన అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయం కాదు. ఎందుకంటే ఆయన నేను ఉన్నాను, నేను విన్నాను అనే మాటలు, అదేవిధంగా పాదయాత్ర అప్పుడు ముద్దులు పెట్టి భుజాలు తరిమి చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల భుజాలపైన కూర్చొని రాక్షస పాలన అందిస్తున్నట్టు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు అని చెప్పి ప్రజలకు నవరంధ్రాలు మూసుకుపోయే విధంగా ఈయన పాలన కొనసాగిస్తున్నారు. అమ్మఒడి అనే పేరుతో కుటుంబానికి 15,000 ఇచ్చి రాత్రి అవ్వంగానే నాన్న బుడ్డి అని చెప్పి ఆ లెక్కను అదేవిధంగా పట్టుకుపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేము అందిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ కానీ ఫలానా సంక్షేమ పథకం చాలా చక్కగా అమలైందన్న విషయం కానీ, ప్రజలకు చేరువైందన్న విషయం కానీ ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చాయంటారా? ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈయన ఒక జూట్ క్యాలెండర్ని సృష్టించి ఎక్కడ కూడా యువతకు కానీ, యువకులకు కానీ, అనేక మంది నిరుద్యోగులకు కానీ ఒకటంటే ఒకటి ఉద్యోగ అవకాశం కల్పించినట్టు మేము కడప జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించారనే అంశంపైన మేము కడపలో చర్చకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఆ చర్చలో పాల్గొని ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించారో ఆ చర్చలో చెప్పే దమ్ము ధైర్యం ఉందని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీ నియోజకవర్గంలో, కడప నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎక్కడ ప్రజల సమస్యలపైన కనుక్కున్న దాగులాలు లేవు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి పరిష్కారం చూపలేదన్న విషయం కూడా కడప నగర ప్రజలందరికీ తెలుసు. వారు కూడా ఈ యొక్క అసమర్థ ఎమ్మెల్యేని, అదేవిధంగా అసమర్థ ముఖ్యమంత్రి అని తెలుసుకొని రేపు మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? 100% ప్రజలందరి ఆశీర్వాదంతో టీడీపీ, జనసేన బలపరిచినటువంటి అభ్యర్థినే ప్రజలు ఎన్నుకోబోతున్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి
పెద్దపీట వేయడానికి కడప నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమితో రాబోతున్నారు. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంటావు? దాదాపుగా ఇప్పుడున్నటువంటి అనేక సర్వేలు కావచ్చు లేదా ప్రజానాడి కావచ్చు 142 నుంచి 150 సీట్లు జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి గెలిచి అధికారం చేపట్టబోతాం. మందు ఎలా ఉంది ఇప్పుడు? మంది చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడేంది ఒకటి ఏమైనా సాయంత్రం పైదలకి కూలి ఎత్తపోవాలంటే పెద్ద బరువు వస్తుంది. ఇక్కడ ఆయన వచ్చి 500-600కు సాయంత్రం పైదలకి 300-400 ఇంట్లో పెట్టాలన్నా, ఈదులు చేయాలన్నా, అప్పుల పాలు చేయాలన్నా మాకే అర్థం కదా. నాకు మందు ఎంత ఉంది రేటు? ఏంది 220 రూపాయలు. యా రకం అంటే ఆ రకం తగ్గిస్తాము. మా కై పెక్కాలన్నా లేదా అనేది మేము తెస్తాము. ఇంట్లో పోతే ఇంట్లో అన్నం పెడతారో పెట్టరో మేము తెస్తాను. దిక్కు తెలియక పనిచేసే లెక్క మందుకే పోతుంది. ఆడ ఇప్పుడు వచ్చేది 600-700 వస్తుంది. ఆడిపోయి 300 పోయా మందుకు. 300 పోతే ఇంట్లో ఏమి ఇచ్చావు? 10 టిఫిన్ పోయా దానికి పోయా. మధ్యాహ్నం పోయినాం దానికి 70 రూపాయలు పోయినాము. ఇంకేమి ఇవ్వాలి ఇంట్లో చెప్పు? అల్వి గారి రేట్లు ఒక పావు గింజలు పప్పు గింజలు అమ్మాలంటే అది ఓ అని ప్రతి ఒక్కటి పప్పు గింజల రేటే, కందిపాల రేట్లే. టమాటాలు ఎంత? 40 రూపాయలు టమాటాలు.